హాయ్ ఫ్రెండ్స్, మీకు స్వాగతం మన ఛానల్కి, మన యూట్యూబ్ ఛానల్కి. ఇక్కడ మనం ఆసక్తికరమైన సమాచార పూరితమైన విషయాలను మీతో పంచుకుంటూ ఉంటాం. మీరు కొత్తగా వచ్చిన వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి వీడియో మీకు కొత్త విషయాలను తెలియజేస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోతోంది భారత నౌకాదళంలో ఒక చారిత్రాత్మక మైలు రాయి గురించి. అదే ఐఎన్ఎస్ విక్రాంత్ IAC-1. భారతదేశం స్వదేశీయంగా నిర్మించిన మొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇది 2022లో కమిషన్ అయింది. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఈ అద్భుతమైన యుద్ధ నౌక గురించి పూర్తి వివరాలు తెలుసుకునేద్దాం. భారతదేశం ఒక బలమైన నౌకా శక్తిగా ఎదుగుతోంది, మరియు ఐఎన్ఎస్ విక్రాంత్ దీనికి ఒక ప్రముఖ ఉదాహరణ. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను భారత నౌకాదళం యొక్క వార్షిప్ డిజైన్ బ్యూరో WDB రూపొందించింది, మరియు కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ CSL ద్వారా నిర్మించబడింది. దీని నిర్మాణం 2009లో ప్రారంభమైంది, మరియు దాదాపు 13 సంవత్సరాల కఠినమైన కృషి తర్వాత 2022 సెప్టెంబర్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీనిని కమిషన్ చేశారు. ఈ క్యారియర్ను నిర్మించడానికి సుమారు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబడ్డాయి, మరియు దీనిలో 76% స్వదేశీ సామగ్రి ఉపయోగించబడింది. ఇది ఆత్మ నిర్భర్ భారత్ యొక్క గొప్ప ఉదాహరణ. దీని డిజైన్ అండ్ స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకుందాం. ఐఎన్ఎస్ విక్రాంత్ 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు మరియు 59 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. దీని బరువు సుమారు 45,000 టన్నులు. ఇది భారత నౌకా దళంలో అతిపెద్ద యుద్ధ నౌకగా నిలుస్తుంది. ఈ క్యారియర్లో STOBAR అంటే షార్ట్ టేక్ ఆఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ సాంకేతికత ఉపయోగించబడింది. ఇందులో స్కీ జంప్ ర్యాంప్ మరియు అరెస్టెడ్ వైర్లు ఉపయోగించి విమానాలను టేక్ ఆఫ్ మరియు ల్యాండ్ చేస్తారు. ఇది గరిష్టంగా 25 నాట్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. 28 నాట్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది, మరియు 7,500 నాటికల్ మైళ్ళ దూరం వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ 30 విమానాలను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. ఇందులో 26 ఫైటర్ జెట్లు మరియు 10 హెలికాప్టర్లు ఉన్నాయి. దీనిలో MiG-29K ఫైటర్ జెట్లు, KAMOV కామో KA-31 ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ హెలికాప్టర్లు, MH-60R సీహక్ మల్టీ రోల్ హెలికాప్టర్లు, మరియు స్వదేశీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ నిర్మిత అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు ALH కూడా ఉన్నాయి. భవిష్యత్తులో ఇది రఫెల్ M లేదా FRA-18 సూపర్ హార్నడ్ ఫైటర్ జెట్లను కూడా ఉపయోగించవచ్చు. అలాగే స్వదేశీ ట్విన్ ఇంజన్ డెక్ బేస్డ్ ఫైటర్ TEDBF 2030 నాటికి సిద్ధమవుతుంది. ఆయుధాల విషయానికి వస్తే ఇది బరాక్ 8 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ మరియు EL-M-2248MF స్టార్ రాడార్తో సజ్జీకరించబడింది. ఇవి శత్రు దాడుల నుండి రక్షణ కల్పిస్తాయి. ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణం అంత సులభంగా కాలేదు. రష్యా నుండి ఏవియేషన్ సామగ్రి సరఫరాలతో జాప్యం, COVID-19 మహమ్మారి మరియు సాంకేతిక సవాళ్లు ఈ ప్రాజెక్టును ఆలస్యం చేశాయి. అయినప్పటికీ భారతదేశం ఈ సవాళ్లను అధిగమించి 550కి పైగా OEMలు, సబ్ కాంట్రాక్టర్లు మరియు 100కి పైగా MSMEల సహకారంతో ఈ క్యారియర్ను విజయవంతంగా నిర్మించింది. ఈ ప్రాజెక్టు 2,000 CSL ఉద్యోగులకు నేరుగా మరియు 13,000 మంది సహాయక పరిశ్రమల్లో ఉపాధి కల్పించింది. అంతేకాక ఈ క్యారియర్లో ఉపయోగించిన 26,000 టన్నుల వార్షిప్ గ్రేడ్ స్టీల్ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SAIL స్వదేశీయంగా తయారు చేసింది. ఇది భారత నౌకాదళ యొక్క ఇతర యుద్ధ నౌకలకు కూడా ఉపయోగించబడుతుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశం యొక్క బ్లూ వాటర్ నేవీ ఆకాంక్షలకు ఒక ముఖ్యమైన అడుగు. ఇది హిందూ మహాసముద్రంలో భారతదేశ ఆధిపత్యాన్ని బలోపేతం చేస్తుంది, ముఖ్యంగా చైనా నౌకాదళం యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు. ప్రస్తుతం భారత నౌకాదళంలో INS విక్రమాదిత్యతో పాటు 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కూడా ఉన్నాయి. ఇది
భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. 2024 ఆగస్టులో ఐఎన్ఎస్ విక్రాంత్ వెస్టర్న్ ఫ్లీట్ లో చేరింది మరియు ఇది ట్విన్ క్యారియర్ ఆపరేషన్స్ లో ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో కలిసి అరేబియా సముద్రంలో శిక్షణ పొందింది. ఈ క్యారియర్ భారతదేశాన్ని అమెరికా, యూకే, రష్యా, ఫ్రాన్స్ మరియు చైనా వంటి దేశాలతో సమాన స్థాయిలో నిలబెడుతుంది. ఇవి కూడా స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను నిర్మించగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు భారతీయులకు గర్వకారణం. ఎందుకంటే 1961లో కమిషన్ అయిన భారతదేశం యొక్క మొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా ఈ పేరునే కలిగి ఉంది. అది 1971 యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. బంగ్లాదేశ్ పై నౌకాబందీ విధే విధించింది. పాకిస్తాన్ దళాలపై విజయం సాధించడంలో సహాయపడింది. కొత్త ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ చారిత్రాత్మక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోంది. దాని నీతి వాక్యం నేను నన్ను సవాలు చేసే భవిష్యత్తు అనేది. ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం ఒక యుద్ధ నౌక కాదు, ఇది భారతదేశం యొక్క సాంకేతిక సామర్థ్యం, ఆత్మవిశ్వాసం మరియు స్వావలంబన యొక్క చిహ్నం. భవిష్యత్తులో భారత నౌకాదళం మరో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విశాల్ నిర్మాణాన్ని ప్లాన్ చేస్తుంది. ఇది 65,000 టన్నుల సామర్థ్యంతో మరింత ఆధునికమైనదిగా ఉంటుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశం యొక్క నౌకా శక్తిని ప్రపంచ వేదికపై మరింత బలోపేతం చేస్తుంది మరియు హిందూ మహాసముద్రంలో శాంతి మరియు స్థిరత్వాన్ని కాపాడేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. సో ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి ఈ వివరాలు విన్న తర్వాత మీకు గర్వంగా అనిపించడం లేదా? ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ భారతదేశం యొక్క రక్షణ సామర్థ్యాలని కొత్త శిఖరాలకు తీసుకెళ్తోంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీ ఆలోచనలు కామెంట్స్ లో తెలియజేయండి మరియు ఐఎన్ఎస్ మరియు ఈ వీడియోని ఆ, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఐఎన్ఎస్ గురించి చెప్పండి. సో మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. బాయ్ బాయ్.